హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో 8 kg టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ రివ్యూని అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే ఎల్జీ 8 kg టాప్ లోడ్ వాషింగ్ మెషిన్, ఫుల్లీ ఆటోమేటిక్, అలాగే 5 స్టార్ రేటింగ్ ఉన్న వాషింగ్ మెషిన్. ఇదైతే దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఎంత కాస్ట్ పడింది, ఇందులో ఉన్న ప్రోగ్రామ్స్ గురించి అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇందులో ఉన్న ప్రోగ్రామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న బటన్స్ అన్నీ కూడా ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇది వచ్చేసి పవర్ బటన్, అందరికీ తెలిసింది కదా. ఫస్ట్ పవర్ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ వన్ నార్మల్, ఆల్ వాష్, టబ్ క్లీనింగ్, అలాగే స్టీమ్, స్ట్రాంగ్ వేర్, అలర్జీ కేర్, జెంటిల్, వూల్ అండ్ సారీ, దువట్, ఎక్వా, రిజర్వ్. ఇందులో ఉన్న ఆప్షన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్. నార్మల్ అంటే మనం డైలీ వేర్ క్లాత్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని మనం నార్మల్లో పెట్టుకుని వాష్ చేసుకోవచ్చు. ఆల్ వాష్ అనేది మనకి లెస్ వాటర్, అలాగే లెస్ డిటర్జెంట్ అనమాట. టబ్ క్లీనింగ్ అనేది మనకి 2 monthsకి ఒకసారి టబ్ క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మనకి వాషింగ్ మెషిన్ నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. టబ్ క్లీనింగ్ పౌడర్ ఉంటుంది, అది వేసుకుని క్లీన్ చేసుకోవడమే. ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసి స్ట్రాంగ్, అంటే స్ట్రీమ్ ఉంది కదా, స్ట్రీమ్, స్ట్రాంగ్ వేవ్ ఉంది కదా. ఇదైతే మనకి అంటే స్ట్రీమ్ అంటే హాట్ వాటర్ అనమాట. హాట్ వాటర్తో వాష్ చేసి ఇస్తుంది. ఇది మనకి ఎక్కువగా ఫ్రంట్ లోడ్లోనే ఉంటుంది. ఈ ఆప్షన్ అనేది మనకి టాప్ లోడ్లో కూడా ఉందండి. దీనికైతే ఈ ఆప్షన్ కావాలి అంటే మనం టాప్ లోడ్ తీసుకునేటప్పుడు చూసుకుని తీసుకుంటే మనకి స్ట్రీమ్ వాష్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫిఫ్త్ వన్ వచ్చేసి అలర్జీ కేర్, అంటే హెల్త్ బాగాలేని వాళ్ళకి లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళవన్నీ కూడా ఈ అలర్జీ కేర్లో పెట్టుకుని వాష్ చేసుకోవచ్చు. జెంటిల్, వూల్ అండ్ సారీ, అంటే సారీస్ కానీ వూల్ క్లాత్స్ కానీ వేసుకుని వాష్ చేసుకోవడానికి జెంటిల్ యూజ్ చేయొచ్చు. అలాగే దువట్ అనేది అంటే పెద్ద పెద్ద బ్లాంకెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఇంకా బొంతలు ఇటువంటివి అన్నీ ఉంటాయి కదా, వాటిని దువ్వట్లో పెట్టుకుని వాష్ చేసుకోవచ్చు. ఎక్వా రిజర్వ్ అనేది వాటర్ సేవ్ అవుతుంది అనమాట. మనకి క్లాత్స్ అనేవి కూడా వాష్ అయిపోయిన తర్వాత ఎక్వా రిజర్వ్ అనేది మనకి వాటర్ని ఇంకా కొంచెం అంటే డ్రై చేయకుండా ఇస్తుంది. ఆ వాటర్లోనే మళ్ళీ మిగిలిన క్లాత్స్ కూడా వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇది డిస్ప్లే, మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్ని బట్టి టైం అయితే సెట్ అవుతుంది. ఆ టైం ఎంతలో ఉంది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే ఏ ప్రాసెస్ జరుగుతుంది అనేది కూడా ఈ డిస్ప్లే మీద చూస్తే తెలుస్తుంది. అలాగే దీనికి ఇచ్చిన డోర్ కూడా స్మార్ట్ క్లోజింగ్ డోర్. జస్ట్ మనం కిందకి ప్రెస్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోతుంది. వాషింగ్ మిషన్ యూజ్ చేసే కొద్ది బ్యాడ్ స్మెల్ వస్తుందని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. దానికి రీజన్ అయితే నీట్గా మెయింటైన్ చేయకపోవడమే. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, దీన్ని అయితే ఫిల్టర్ అంటారు. దీన్ని మనం డైలీ క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. అంటే ఎవ్రీ వాష్ తర్వాత ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. అంటే మనం వేసుకున్న క్లాత్స్ అన్నీ కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి, టబ్ అనేది బ్యాడ్ స్మెల్ రాదు. నేనైతే ఎవ్రీ వాష్ తర్వాత ఒకసారి ఫిల్టర్ని క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. అందుకనే ఫిల్టర్ అయితే ఇంత నీట్గా ఉంది. మనం కొంచెమైనా నెగ్లెక్ట్ చేసామంటే ఇక్కడంతా కూడా ఫంగస్ కింద డస్ట్ ఇంకా లింట్ అంతా కూడా పేరుపోయి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అప్పుడు క్లాత్స్ అన్నీ కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట. అలా కాకుండా ఇలా నీట్గా మెయింటైన్ చేసామంటే క్లాత్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది బట్టలన్నీ కూడా ఎలా వాష్ చేసిస్తుంది అనేది చూపించడానికి ఇక్కడ కొన్ని క్లాత్స్ను వేసుకుంటున్నాను. బట్టలు వేసుకునేటప్పుడు ఇలా దులుపుకుని వేసుకోవాలి. కర్చీప్స్ ఇటువంటి అన్నీ కూడా ఫోల్డ్ చేసి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇలా విప్పుకుని వేసుకోవాలి. అలాగే వెనక్కి టర్న్ చేసుకుని వేసుకోవాలి. అప్పుడు క్లాత్స్ అన్నీ కూడా పాడవకుండా ఉంటాయి. ఇలాగ షర్ట్ ఉండే కప్స్ దగ్గర ఫోల్డ్ చేసి ఉంటుంది కదా, వాటన్నిటిని కూడా విప్పుకుని వేసుకోవాలండి. ఎందుకంటే ఇది మెషిన్ కదా, అందుకని మనం అన్నీ కూడా ఇలా తీసుకుని వేసుకున్నామంటే నీట్గా వాష్ చేసేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా డస్ట్ అది కూడా ఎంత ఉందో కప్స్ దగ్గర, కాలర్ దగ్గర. ఇదంతా కూడా ఎలా వాష్ చేస్తుంది అనేది ఇంకా ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. బ్లౌజులకు కానీ ఫ్రాక్స్కి కానీ ఉక్సులు ఉంటాయి కదా, వాటిని ఇలా ఓపెన్గా వేసేసామంటే ఒకదానికి ఒకటి తలిగి చిరిగిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా క్లోజ్ చేసుకుని వేసుకున్నామంటే మనకి బట్టలు అయితే ఒకదానికి ఒకటి తలిగి చిరిగిపోయే అవకాశం ఉండదు. అలాగే పిల్లల యూనిఫామ్ డ్రెస్లకు అది కూడా మురికి ఎక్కువగానే ఉంటుంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదా మురికి ఎంతగా ఉందో. ఇదంతా కూడా ఎలా వాష్ చేసింది అనేది ఆఫ్టర్ వాష్ తర్వాత చూపిస్తాను. ఇదైతే 8 kg టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అన్నాను కదా, మరి ఇందులో బట్టలు వేసుకుని క్వాంటిటీ ఎలా చూసుకోవాలి అంటే బట్టలు వేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, టబ్ అయితే ఇలా కొంచెం స్పేసెస్గా ఉండాలి. అలా కాకుండా టబ్ ఫుల్గా పైకి వచ్చేంత వరకు వేసేసామంటే సరిగ్గా వాష్ అవ్వండి బట్టలు. అంతేకాకుండా వాషింగ్ మిషన్ కొన్న మోటార్ కూడా త్వరగా పాడైపోతుంది. అలా కాకుండా ఇలా కొంచెం స్పేసెస్గా వేసుకోవాలి. అప్పుడు బట్టలన్నీ కూడా బాగా వాష్ అవుతాయి. అప్పుడు మనకి వాషింగ్ మిషన్ కూడా లైఫ్ వస్తుంది. మరీ ఎక్కువ బట్టలు ఉన్నట్లయితే 2-3 టిప్స్గా అయినా వేసుకోవాలి, అంతేకాని ఒకేసారి వేయకూడదు. దీనికి పవర్ కన్జక్షన్ కూడా ఉంటుంది. మనకి కరెంట్ బిల్ కూడా తక్కువగానే వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బాక్స్లో డిటర్జెంట్ లిక్విడ్ని వేసుకోవాలి. ఎంత లిక్విడ్ వేసుకోవాలనేది మనం వేసుకున్న క్లాత్స్ కున్న మురికిని బట్టి తెలుస్తుంది కదా, అంటే మనకు వజ్జాయింపుగా తెలుస్తుంది కదా, అంత వేసుకోవచ్చు. ఇంత వేయాలని ఏమి లేదు. రైట్ సైడ్లో ఒక బాక్స్ ఉంది కదా చిన్నగా, ఇందులో ఫ్యాబ్రిక్ కండిషనర్ ఏదైనా పర్లేదు, అది వేసుకోవచ్చు. నేనైతే కంఫర్ట్ టాప్ మోత వరకు వేస్తున్నాను.
ఇప్పుడు క్లోజ్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి డ్రాప్స్ కింద పడుతున్నాయి కదా, ఈ బట్టల్లోకి పడతాయి అన్నమాట ఇవన్నీ కూడా. అంటే కంఫర్ట్ అయితే లాస్ట్ వాష్లో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ అయితే డిటర్జెంట్ లిక్విడ్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచే మనకి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది, మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం వాషింగ్ మెషిన్ ఆన్ చేసుకునే ముందు ట్యాప్ ఇంకా స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న బట్టల్ని బట్టి ప్రోగ్రామ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పవర్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇవైతే డైలీ వేర్ క్లాత్సే కదా, అందుకని నార్మల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేనైతే. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత స్టార్ట్ బటన్ క్లిక్ చేసుకోవడమే. ఇంకా అన్నీ కూడా డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోతాయి. మనం వాటర్ లెవెల్ కానీ ఎన్ని మినిట్స్ వాచ్ చేయాలి ఇదంతా కూడా డిఫాల్ట్గా సెట్ అవుతుంది. మనం ఏమి సెట్ చేసుకోని అవసరం లేదు. స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే డోర్ కూడా లాక్ అయిపోతుంది, మనం తీయడానికి ఉండదు. ఒకవేళ తీయాలి అంటే పవర్ ఆఫ్ చేసుకుని తీసుకోవచ్చు. ఒకవేళ ప్రోగ్రామ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే స్టార్ట్ బటన్ దగ్గరే మళ్ళీ క్లిక్ చేసామంటే పాస్ అవుతుంది, అప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. మనం వేసిన బట్టల్ని బట్టి వెయిట్ని బట్టి ఇక్కడ టైం అయితే డిస్ప్లే అవుతుంది. ఈ బట్టలన్నీ వాష్ అవ్వడానికి ఇక్కడ చూస్తున్నారు కదా 46 మినిట్స్ అయితే టైం పడుతుంది. అలాగే పక్కన చూడండి వాటర్ లెవెల్స్ ఎన్ని మినిట్స్ అనేది ఇవన్నీ కూడా సెట్ అయిపోతుంది డిఫాల్ట్గా. ఇక్కడ డిస్ప్లేలు చూడండి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్ లెవెల్, సెకండ్ వన్ వచ్చేసి వాష్ అంటే ఉతకడం, థర్డ్ వన్ వచ్చేసి రిన్స్ అంటే జాడించడం, ఫోర్త్ వన్ వచ్చేసి స్పిన్ అనమాట అంటే ఆరబెట్టడం. ఈ వాషింగ్ మిషన్ మనకి ఉతికి జాడించి ఆరబెట్టి ఇస్తుంది. ఇక్కడ కీ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది చైల్డ్ లాక్ అనమాట. అంటే వాషింగ్ మెషిన్ రన్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చేసి ఏమైనా బటన్స్ అవి కూడా క్లిక్ చేస్తూ ఉంటారు కదా, అవి ఓకే అవ్వవు అనమాట, చైల్డ్ లాక్ పడిపోతుంది. ఫస్ట్ మనం వేసుకున్న బట్టల్ని బట్టి వాటర్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. తర్వాత స్పిన్ క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ బట్టలు బాగా వాష్ చేసి ఇస్తుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్ నార్మల్ వాష్ కదా, సో అందుకని 2 సార్లు ఉతికి జాడించి ఇస్తుంది. చెప్పాను కదా ఇందాక డిటర్జెంట్ లిక్విడ్ని ఎక్కడి నుంచి అయితే వేసుకున్నామో అక్కడి నుంచే వాటర్ పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ బట్టలు అయితే వాష్ చేస్తుంది. ఈ ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే ఆఫ్లైన్లోనే తీసుకున్నామండి, రాజమండ్రి సోనో విజన్లో తీసుకున్నాము. దీని కాస్ట్ అయితే 20,300 పడింది. ఈ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్లో ఉన్న కొత్త ఫీచర్స్ ఏంటి అంటే ఆటోమేటిక్ డోర్ లాక్ ఉంది, అలాగే స్టీమ్ వాష్ ఇంకా చైల్డ్ లాక్ కూడా ఉంది. వాషింగ్ మిషన్ కింద స్టాండ్ పెడితే ఎక్కువ లోడ్ వేసినప్పుడు ఎక్కువ సౌండ్ వస్తుంది, అంతేకాకుండా వైబ్రేట్ కూడా అవుతుంది కదా, దీనివల్ల మోటార్ త్వరగా పాడే అవకాశం ఉంటుంది. అందుకని స్టాండ్కి బదులుగా ఇలా యాంటీ స్కిడ్ ప్యాడ్స్ ఉంటాయి, ఇవి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. వీటికి ఇలా రబ్బర్ గ్రిప్ ఉండడం వల్ల మనకి వాషింగ్ మెషిన్ స్టెబుల్గా ఉంటుంది. 2 టైమ్స్ వాష్ చేయడం ఇంకా జాడించడం అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ వన్ అన్నమాట స్పిన్ చేస్తుంది అంటే ఆరబెడుతుంది. 0లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, అప్పుడు లాక్ కూడా ఓపెన్ అయిపోతుంది, అప్పుడు క్లాత్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి బట్టలన్నీ కూడా ఎంత బాగా వాష్ చేసిందో, మురికి అంతా కూడా చాలా బాగా పోయింది. అంటే మనం వేసుకున్న అంటే మురికిని బట్టి డిటర్జెంట్ లిక్విడ్ని యాడ్ చేసుకోవాలి, అంతేకాకుండా క్వాలిటీది యాడ్ చేసుకున్నామంటే లిక్విడ్ని అంతే బాగా వాష్ చేసి ఇస్తుంది అనమాట. నేను వేసుకున్నది అయితే ఏరియల్ అనమాట, స్టైన్స్ అన్నీ కూడా చాలా బాగా పోతున్నాయి. అలాగే ఒక్క చుక్క కూడా తడి లేకుండా బాగా ఆరబెట్టిస్తుంది. ఫస్ట్ టబ్లో ఉన్న బట్టలన్నీ కూడా ఖాళీ చేశాను. ఇప్పుడు ఫిల్టర్ని కూడా ఎలా క్లీన్ చేస్తాను అనేది చూపిస్తాను అన్నాను కదా, ఈ ఫిల్టర్ని కొంచెం కిందకి ప్రెస్ చేసామంటే సింపుల్గా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా 2 ఫింగర్స్తో ఓపెన్ చేసామంటే సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో మనకి ఎంత లింట్ ఇంకా డస్ట్ ఉందో, దీన్ని కూడా సింపుల్గానే క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫిల్టర్ని తీసిన ప్లేస్లో కూడా ఒకసారి ఇలా క్లాత్ పెట్టుకుని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. మనం ఫిల్టర్ని ఎవ్రీ వాష్ తర్వాత ఒకసారి ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి టైం అయితే ఎక్కువ ఏం పట్టదు. సాఫ్ట్ బ్రిజిల్స్ ఉంటే బ్రష్ ఉంటుంది కదా, దాంతో ఇలా రన్నింగ్ వాటర్ కింద పెట్టి ఇలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. క్లీన్ చేయడం అయిన తర్వాత క్లోజ్ చేసుకుని ఇలా కొంచెం ప్రెస్ చేసామంటే లాక్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు వాషింగ్ మెషిన్లోకి సెట్ చేసుకోవడమే. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది, అలాగే కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.